వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజస్. ఎన్నో రోజుల నుంచి చూస్తున్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కు సంబంధించి ఆన్లైన్లో పరీక్షలు మరి 24th నుండి జరగనున్నాయి. మరి ఇప్పటి నుంచి మినిమం 6 days, మ్యాక్సిమం 8 days టైం ఉంది. వారి పరీక్షను బట్టి ఇప్పటి నుంచి మరి మీరు చదివే టైంను బట్టి మినిమం 60 hours, మ్యాక్సిమం 100 hours టైం ఉంది అభ్యర్థులకు. ఈ తక్కువ టైంలో మరి పరీక్షకు ఎలా ప్రిపేర్ కావాలి? మరి తక్కువ టైంలో మీ టైం టేబుల్ ఈ విధంగా ఉంటే బాగుంటుంది. మార్నింగ్ 5 to 10 ఎడ్యుకేషన్లో ఉండేటువంటి కష్టమైన ఏరియాస్ మీరు చదవండి. ఇందులో ఉన్నటువంటి యూనిట్స్లో ఇంపార్టెంట్ ఏరియాస్, ముఖ్యమైనటువంటి ఏరియాస్, కష్టంగా ఉన్నటువంటి ఏరియాస్ చదవండి. 10 to 1 జనరల్ స్టడీస్, ఇందులో కూడా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, గతంలో గ్రూప్ 1, గ్రూప్ 2లో అడిగినటువంటి ముఖ్యమైన ఏరియాస్ పైన మీరు ఫోకస్ పెట్టండి. 1 to 2 లంచ్ బ్రేక్ తీసుకున్న తర్వాత తిరిగి 2 to 5 చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎడ్యుకేషన్కు సంబంధించి మీరు ప్రాక్టీస్ పేపర్స్ మరి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ టైంలో 2:30 to 5 వరకు ఎడ్యుకేషన్ పేపర్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీరు ఆ బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మానసికంగా పరీక్షకు సిద్ధపడతారు. అదేవిధంగా మరి 10 to 1 జనరల్ స్టడీస్కు సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మరి యొక్క షెడ్యూల్ ప్రకారం ఈ 10 to 1 మధ్యలో జనరల్ స్టడీస్ పరీక్ష ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఈవినింగ్ 5 to 10 అటు జిఎస్లో, ఎడ్యుకేషన్లో సులభంగా ఉండేటువంటి ఏరియాస్ మీరు చదవడానికి ట్రై చేయండి. మార్నింగ్ 5 hours కష్టంగా ఉన్నటువంటి ఏరియాస్, ఈవినింగ్ 5 hours సులభంగా ఉన్నటువంటి ఏరియాస్. 10 to 1, 2 to 5 మరి ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మరి తక్కువ టైంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ కోసం మీరు ప్రిపేర్ కావచ్చు. ముఖ్యంగా అభ్యర్థులు మీకుండే ఇంటెలిజెన్స్, మీకుండే మెమరీతో పాటు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. టెన్షన్ పడవద్దు, స్ట్రెస్కి గురి కావద్దు, ఫ్రస్ట్రేషన్కి గురి కావద్దు, కొత్త మెటీరియల్ చదవద్దు. మీరు నమ్ముకున్నటువంటి నోట్సే పదే ప్రిపేర్ కాండి. ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటే ఎమిలీ అకాడమీలోని యూట్యూబ్ ఛానల్లో దాదాపుగా ఒక 120 ప్రీవియస్ క్వశ్చన్స్ నేను అనాలిసిస్ చేశాను. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అవి వింటూ ఉన్నారంటే మరి ఒక ప్రశ్న ఎలా చదవాలి, ఎలా ఎలిమినేట్ చేసుకోవాలో మీరు తెలుసుకుంటారు. దాంతోపాటు ఎమిలీ అకాడమీ తరఫున ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్. పదే మాకు ఫోన్ చేయకుండా ఈ సూచనలు వినడానికి ట్రై చేయండి. ఈ గ్రాండ్ టెస్ట్లో 150 బిట్స్ ఎడ్యుకేషన్కు సంబంధించి ఉంటాయి. ఈ బిట్స్ కూడా తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో 2 లాంగ్వేజెస్లో, బైలింగ్వల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఏ విధంగా ప్రశ్నాపత్రంలో 2 భాషలకు సంబంధించి ఇస్తారో ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఒక గ్రాండ్ టెస్ట్ రాసేటప్పుడు మనం 2 విషయాలు గుర్తుంచుకోవాలి. రిలయబిలిటీ, వ్యాలిడిటీ. రిలయబిలిటీ అంటే విశ్వసనీయత. మరి ఒక పరీక్ష ఎన్నిసార్లు నిర్వహించినా నిలకడగా ఫలితాలు రావడమే విశ్వసనీయత. మనం ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని పరీక్షను కండక్ట్ చేసేటప్పుడు దేనిని మనం మాపనం చేస్తున్నామో ఆ అంశాన్ని ఖచ్చితంగా మాపనం చేస్తే సప్రమాణత అంటాం. కనుక ఎమిలీ అకాడమీ కండక్ట్ చేసేటువంటి గ్రాండ్ టెస్ట్లో రిలయబిలిటీ విశ్వసనీయత, వ్యాలిడిటీ సప్రమాణత ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అభ్యర్థులు ఈ గ్రాండ్ టెస్ట్ రాయడానికి ప్రయత్నం చేయండి. మొన్న ఐపీఎల్ మ్యాచెస్లో విరాట్ కోహ్లీ 50s సెంచరీలు బాగా చేశాడు. భారతీయ క్రికెట్ పిచ్ల పైన మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా అందుకున్నాడు ఐపీఎల్ టోర్నమెంట్లో. కానీ అదే న్యూయార్క్లో ఆడినటువంటి 3 మ్యాచ్లలో సింగిల్ డిజిట్కి అవుట్ అయ్యాడు. సరే, క్రికెట్కు ఈ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్కు ఏం సంబంధం అంటే ఇక్కడ పిచ్ అంటే ప్రశ్నాపత్రము. మరి ఇండియన్ పిచెస్లో ఈజీ ప్రశ్నాపత్రం లాంటివి నువ్వు ఎన్ని ప్రాక్టీస్ చేసినా అవి పెద్దగా ఉపయోగపడవు. న్యూయార్క్లో ఉండేటువంటి క్రికెట్ పిచ్ మాదిరి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రం తయారు చేస్తే ఏ విధంగా డిఫికల్టీ లెవెల్ ఉంటుందో ఆ విధంగా మేము ఈ ప్రశ్నాపత్రం రూపొందించాం. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ టెస్ట్ రాయండి. నెక్స్ట్ ఈ గ్రాండ్ టెస్ట్ ఏ రోజు కండక్ట్ చేస్తున్నాం?
19th జూన్ ఈ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. టైమింగ్స్ నోట్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ 2:30 PM నుండి 5 PM వరకు ఈ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడే చెప్పుకున్నాం 150 బిట్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఈ టెస్ట్ ఎవరైనా రాయొచ్చు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఏ అభ్యర్థులను రాయవచ్చు. ఆసక్తి ఉన్నటువంటి ఇతర అభ్యర్థులు కూడా ఈ పరీక్ష మీరు రాయవచ్చు. సో ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ రాయాలనుకున్న అభ్యర్థులు ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కానీ లేక ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆల్రెడీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న అభ్యర్థులకు ఏ ప్రాబ్లం లేదు. కొత్త వారు ఎవరైతే పరీక్ష రాయాలనుకుంటున్నారో ఈ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది పాయింట్ నెంబర్ 1. సో పాయింట్ నెంబర్ 2, దీంట్లో స్టోర్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఈ స్టోర్ అనేటువంటి ఫోల్డర్లో మీరు ఓపెన్ చేస్తే మై కోర్సెస్ అనేటువంటి ఫోల్డర్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోర్స్ కనపడుతుంది. చూడండి, 19th రోజు ఎగ్జాక్ట్లీ 2:30 PMకు ఈ కోర్సులో మేము ఒక టెస్ట్ అప్లోడ్ చేస్తాం. 150 బిట్స్కు సంబంధించినటువంటి టెస్ట్. సో ఆ టెస్ట్ ఓపెన్ చేస్తే ఎవరైనా రాసుకోవచ్చు. ఇది ఫ్రీ కంటెంట్ కాబట్టి కనుక అభ్యర్థులందరూ కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో 19th రోజు మీరు యాప్ ఓపెన్ చేసుకొని మరి ల్యాప్టాప్లలో కానీ డెస్క్టాప్లో కూడా ఈ యొక్క పరీక్షను మీరు రాయవచ్చు మొబైల్ ఫోన్తో పాటు. కనుక అభ్యర్థులు మర్చిపోకుండా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మరి ఆ కోర్సెస్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోర్స్ ఓపెన్ చేయండి. 19th రోజు మీరు ఓపెన్ చేసి 2:30 PMకు మీకు ఆ టెస్ట్ అప్లోడ్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్, ఇక్కడ 150 బిట్స్కి 150 మినిట్స్ టైం ఇచ్చాము. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మధ్యాహ్నం 2 గంటల నుంచే ఈ పరీక్ష కోసం సిద్ధపడండి. మీ ఫోన్ ద్వారా, ల్యాప్టాప్ ద్వారా లేకుంటే డెస్క్టాప్ ద్వారా మా యాప్ ఓపెన్ చేసుకొని పరీక్షకు సిద్ధపడండి. 2:30కి మీరు ఎగ్జాక్ట్లీ పరీక్ష స్టార్ట్ చేస్తే 150 మినిట్స్లో 150 బిట్స్ మీరు ఆన్సర్ చేయగలరు. పరీక్ష తర్వాత మీ స్కోర్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎన్ని బిట్స్ కరెక్ట్ అయ్యాయి, ఎన్ని రాంగ్ అయ్యాయి తెలుసుకోవచ్చు. సో ఆ తర్వాత 19 తర్వాత మీ బలమైనటువంటి ఏరియాస్ ఏంటి, మీ వీక్ ఏరియాస్ ఏంటో తెలుసుకొని మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చుకోవచ్చు. కనుక అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఈ గ్రాండ్ టెస్ట్ గురించి మీ ఫ్రెండ్స్కు, బ్యాచ్మేట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.